పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి జరిగిన డ్రోన్ ప్రమాదంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. కొందరు మద్దతుగా, మరికొందరు విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ప్రత్యర్థులు అక్కసు వెలగక్కుతున్నారు. రాపోలు, కార్లాపూర్ రైతుల శాపమే ఎమ్మెల్యేకు తగిలిందంటూ వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. భూముల సర్వే కోసం వాడిన డ్రోన్లే ఎదురు తిరిగిందంటూ విమర్శలు చేస్తున్నారు. దానికి ప్రతీకగా ట్రోలర్స్ పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వ్యక్తిపై విమర్శలు చేయడం సంస్కారం కాదమంటూ ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు. కులచల్ర మండలంలో ఒక గ్రామంలో మా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఈరోజు వరి సాగు దానికి పిచ్చికారి చేయడం కోసం నూతనంగా పెద్ద డ్రోను ప్రారంభించడం జరిగింది. ఆ డ్రోను ప్రారంభోత్సవంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ గారు ఒక చిన్న మిస్టేక్ వల్ల అది అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి డ్రోన్ కార్యకర్తల మీదకి ఎమ్మెల్యే గారి మీదకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఎమ్మెల్యే గారికి చిన్న గాయాలు జరిగాయి. ఆ గాయాలకు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోయి చికిత్స పొందడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి టీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కొందరు మరి గతంలో ఇప్పుడు 20 రోజుల నుంచి కూడా ఇక్కడ రైతులు రాపోల్, కాలాపూర్ రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి భూములను ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం ఈరోజు ప్రభుత్వము ముందుకు తీసుకొని ఈరోజు రావడం జరిగింది. ఇందుకోసం రైతులు వాళ్ళ బాధను విన్నవించుకుంటున్నారు. అది చాలా సరైనది, వాళ్ళ నిర్ణయం మంచిది. ఎందుకంటే భూమి పోతే ఎవరికైనా బాధ ఉంటుంది. రైతులు చేసే పోరాటము 100% కరెక్టు. కానీ దీన్ని అడ్డు పెట్టుకొని, రైతులను అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు అనేది చేసినటువంటి నీచమైన రాజకీయం చాలా నీచంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఎమ్మెల్యే గారికి బాగా జరిగింది, ఆయన గాయాలు జరిగినాయి. ఈరోజు రైతులను ఇట్లా వేస్తే ఈయనకు ఇలా జరిగింది ఇది అని చెప్పేసి ఈరోజు గాయాలను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. సరైన పద్ధతి కాదు. ఒక వ్యక్తిని కించపరిచే విధంగా